హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసరికి ఫ్రైడే రోజు వ్లాగ్. మనకి శ్రావణ శుక్రవారం ఈ రోజుతో లాస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట. ఈ రోజుతో ఇంక శుక్రవారాలన్నీ కూడా అయిపోతున్నాయి. ఇంకా ప్రతిసారి చెప్పేదే, వాకిట్లో పీఠం అయితే వేసుకున్నాను. అంటే రోజు ప్రతి శుక్రవారం వేసేదానికంటే ముగ్గు ఈరోజు కొంచెం డిఫరెంట్గా వేసాను అనమాట. ఇంకా మొత్తం మంచాలన్నీ కూడా బయటపడేసి లోపలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని, ముందు రోజు క్లీన్ చేసుకుంటాను కానీ కొంచెం ఒక 2 days నుంచి నాకు అంత మంచిగా లేదనమాట. అందుకని క్లీనింగ్ పనులు అవన్నీ కూడా ఏమీ చేయలేదు. అటువైపు స్టెప్స్ వరకు అయితే నిన్న నైటే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను కానీ ఇంకా దేవుడికి సంబంధించిన ఏ పనులు కూడా చేయలేదనమాట. ఈరోజే మొత్తం క్లీనింగ్ కానీ తర్వాత పూజ కానీ మొత్తం ఈరోజే చేసుకుంటున్నాను. అయితే పొద్దున్నుంచి ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేస్తూనే ఉన్నాను అనమాట. మా ఆయన చూసి ఈరోజు పూజ నేను చేస్తాను, చాలా రోజులు అయిపోతుంది నేను చేసి, శ్రావణ మాసం వచ్చినప్పటి నుంచి పూజ నువ్వే చేస్తున్నావు, అసలు నన్ను చేయనివ్వట్లేదు అని చెప్పేసి ఆయన అన్నారనమాట. సరే అయితే నువ్వే చెయ్యి అని చెప్పేసి నేను పక్కన కూర్చున్నా అంతే. పిల్లలిద్దరూ ఇక్కడ కూర్చొని ఏంతో తింటా ఉన్నారు. ఏమి ఇచ్చానో గుర్తులేదు. బనానా ఇచ్చాను, తర్వాత స్వీట్స్ ఏవో ఉంటే ఇచ్చినట్టున్నాను. ఇంకా పిల్లలిద్దరూ కెమెరా ఆన్ చేయగానే హాయ్ చెప్తున్నారనమాట. వాళ్ళు చైత్ర ఈరోజు బ్యాంగిల్స్ వేసుకుంది, అవే చూపిస్తూ ఉంది. ఏదైనా కొత్త డ్రెస్ వేసుకున్నా లేదంటే ఇలా బ్యాంగిల్స్ ఏమైనా వేసుకున్నా, అంటే రోజు వేసుకునే దానికంటే ఈరోజు కొత్తగా ఏమైనా ఆమె ఒంటి మీద ఉన్నాయి అని అంటే చూపిస్తుంది అనమాట. నేను కెమెరా ఆన్ చేశాను అని అంటే, ఇద్దరు నా గాజులు చూడండి, నా డ్రెస్ చూడండి, నేను తల్ల పువ్వులు పెట్టుకున్నాను బాగున్నాయా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతూ ఉంటుంది. ఆమెకు అదొక సరదా. ఆమెకు కూడా తెలుస్తుంది ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అని, ఫాలోవర్స్ అని, వీడియోస్ అని అన్నీ అర్థమవుతున్నాయి కదా. అమ్మ ఈరోజు న్యూ ఫాలోవర్స్ వచ్చారా మనకి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట. శుక్రవారం అయినా సరే మా ఇంట్లో పూజ ఈరోజు మా ఆయనే. రేపు శనివారం నేను చేస్తాను. అగిపెట్టా లేదా అటు ఉన్నాయి అక్కడ. ఇంకొక విషయం అబ్బా, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. ఇంతే సపోర్ట్ చేయండి అబ్బా. పూజ అయితే డెకరేషన్ వరకు అయిపోయింది, పువ్వులు అవన్నీ కూడా పెట్టేశారు. నేను కూడా పక్కన కూర్చుందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా చిద్వికి ఇచ్చేసాను ఫోను. అరే వీడియో తీరా, నేను ఇక్కడ డాడీతో పాటు పూజలో కూర్చుంటానంటే వాడు వచ్చాడనమాట. పిల్లలిద్దరూ బయట కూర్చొని ఇంకా వాళ్ళకి వచ్చిన మంత్రాలు ఏవో చెప్పుకుంటూ ఉన్నారు. నేనే పిలిచాను, రండ్రా లోపలికి అని చెప్పేసి. ఈ సంవత్సరం మనకి 5 శుక్రవారాలు వచ్చినాయి. నీకు చెప్పట్లేదు, నేను మాట్లాడుకుంటున్నాను, నువ్వు చేసుకో. 5 శుక్రవారాలు వచ్చినాయి కదా. అయితే మధ్యలో ఒక శుక్రవారం చేసుకోలేకపోయాను, చేయకూడదు. కానీ ఇంకా మిగిలిన 4 శుక్రవారాలు అయితే సింపుల్గా అండి. నేను చేసే పూజలు ఏవి కూడా హడావిడిగా ఉండదు. మాట్లాడంలే, పూజ చేసుకుంటున్నాగా. నేను రెడీ అయ్యి వచ్చానులే కానీ ఇంకా మా ఆయన మొత్తం రెడీ చేసుకొని ఉన్నారు కదా, అందుకని దీపం కూడా నువ్వే పెట్టు అని చెప్పా చేస్తున్నారు. అందుకని ఈ ప్రపంచం అంతా నాకెందుకనో డబ్బు చుట్టూ తిరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది అబ్బా. అంటే చాలామంది చదువుకుంటారు, మంచిగా జాబ్ చేస్తారు, చాలా డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళకి మంచి వాల్యూ ఉంటుంది. లేదు, పెద్దోళ్ళ నుంచి వచ్చిన ఆస్తులు ఉంటాయి, వాటిని చూసి వాల్యూ ఇస్తారు. అంటే చదువుకున్నా చదువుకోకపోయినా చదువుకునేవాడు డబ్బు సంపాదిస్తున్నాడు అంటే ఆ డబ్బు సంపాదించే వాళ్ళకి మంచి వాల్యూ ఉంటుంది. తర్వాత డబ్బులు ఉన్న వాళ్ళకి, అంటే చదువు ఉన్నా లేకపోయినా డబ్బు ఉందంటే చాలు మనిషికి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. పలకరింపులో మార్పు వచ్చేస్తుంది, చూసే విధానంలో మార్పు వచ్చేస్తుంది. అంటే రీసెంట్గా ఏం కాదు, ముందు నుంచి ఫేస్ చేస్తానదే. కానీ ఈ మధ్య కొంచెం ఎందుకనో ఎక్కువైపోతుంది, నాకు అర్థం కాలేదు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అబ్బా అట్లాంటివి చూసినప్పుడు, అట్లాంటివి ఫేస్ చేసి. నేను నా పిల్లలకు కూడా అదే చెప్తా,
మెయిన్ చిద్వికి చెప్తా, కొంచెం ఊహ తెలిసింది కాబట్టి, అన్నీ అర్థం చేసుకునే ఏజ్లో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి నేను వాడికి చెప్తా. మనకి ఆస్తులు ఎలాగూ లేవు, ముందోళ్ళు వెనకోళ్ళు ఇచ్చిన ఆస్తులు ఏమీ లేవు. ఇంకా నెక్స్ట్ మనం మంచిగా ఉండాలి అని అంటే ఒక చదువుకొని ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉంటేనే వాల్యూ ఉంటుంది, లేదంటే ఎవ్వడు పట్టించుకోడు, ఎవ్వడు వాల్యూ ఇవ్వడు అని నేను చెప్తూ ఉంటా వాడికి. వాడు కూడా వింటాడు. అంటే వాడికి అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా, ఎక్స్ప్రెస్ చేస్తారు ఇలా అని అలా అని. కానీ చిద్వి ఏంటంటే తొందరగా బయటపడ్డు, ఏదైనా ఒక మాట చెప్పామంటే దానికి తగ్గట్టు ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. తొందరగా బయటపడ్డు. ఎంత దగ్గరోళ్ళైనా సరే డబ్బు లేకపోతే వాల్యూ ఇవ్వరబ్బా. నేను అదే చెప్తాను నా పిల్లలకి, మంచిగా ఉండండి అని చెప్పేసి. చైత్ర నువ్వు అసలు కనిపించలే, డాడీ అర్థం. మా 5వ శుక్రవారం కూడా అయిపోయింది. ఈ రోజుతో ఇంకా శ్రావణ శుక్రవారాలన్నీ అయిపోయినాయి. శ్రావణ మాసంలో విజయవాడ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ కొంచెం రష్గా ఉండిద్ది, అంత రద్దీలో వెళ్ళలేములే అని చెప్పేసి శ్రావణ మాసం అంతా మేము స్కిప్ చేసుకుంటా వచ్చాము. కానీ ఇంకా రేపు ఆదివారం అన్నా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాం. మాకు ఎప్పుడు మైండ్ కొంచెం మంచిగా బాగాలేదు అని అనిపించినా, మీ అందరికీ తెలుసు, చాలా మందికి అంటే గుర్తుండకపోవచ్చు కదా, అందుకని మళ్ళీ చెప్తున్నా. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కానీ లేదంటే విజయవాడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి కానీ వెళ్ళేసి వస్తాము. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అందుకని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఇంకా చూడాలి, రేపు చిన్న చిన్న పనులున్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళేసి వస్తాము. నువ్వు చెప్పు, ఏం చెప్పాలి, వెళ్ళొస్తామని చెప్పు. అటు చూసి చెప్పాలంట. పూజ చేసాం కదా, కొంచెం తలగా ఉంది, కొంచెంసేపు కూర్చోవాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. మనిషికి విలువ ఇవ్వాలి అంటే ఎవరైనా, అయిన వాళ్ళైనా, బయట వాళ్ళైనా, దగ్గర వాళ్ళైనా, దూరం వాళ్ళైనా, తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఒక మనిషికి విలువ ఇవ్వాలి అంటే ఆ మనిషికి మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించగలిగే కెపాసిటీ అన్నా ఉండాలి. లేదంటే తాతలు నాన్నలు సంపాదించిన ఆస్తులు ఉంటాయి కదా, అవన్నా ఉండాలి. ఆస్తులన్నా ఉండాలి, లేదంటే మంచి పొజిషన్లో అన్నా ఉండాలి. ఇవి రెండు లేకపోతే మనుషులకు విలువ ఇవ్వరనమాట. అది మన ఎంత సొంత వాళ్ళైనా సరే, ఎంత దగ్గర వాళ్ళైనా సరే. మాకు ఇప్పుడిప్పుడు కొంచెం అర్థమవుతుంది అనమాట. ఎందుకన్నా కొంచెం మైండ్ మంచిగా లేదబ్బా, అందుకని కొంచెం అమ్మవారి దగ్గర కన్నా వెళ్ళేసి వద్దాము, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అనుకున్నాం. నిన్న నైటే అనుకున్నాం వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి. శ్రావణ మాసం కూడా అయిపోయింది కాబట్టి కొంచెం మనకంత రద్దీ ఉండదు, కొంచెం ఫ్రీగా ఉంటుంది, వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంతటితో శ్రావణ మాసం శుక్రవారాలు పూజలు అయిపోయినాయి. మనకి ఇంకా 7 శనివారాల వ్రతం కూడా రేపటితో కంప్లీట్ అయిపోతుందండి. అయిపోతే తిరుపతి కూడా వెళ్ళేసి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. తిరుపతి వెళ్ళేసి వద్దాం అనగానే మమ్మల్ని కూడా తీసుకెళ్తారు ఏమన్నా, మన మోహన్ చూడు పిల్లల్ని తీసుకొని వెళ్ళట్లేదు, మా వరకే వెళ్ళేసి వస్తాం. నువ్వు కథలు మాకు వీడియో తీస్తుంది చిత్రియే, నువ్వు కదలేవనుకో ఫోన్ అటు ఇటు షేక్ అయ్యి ఊపిరి తీసుకున్నట్టుంది. అంటే లాస్ట్ టైం జోగి టైంలో నడిచి వెళ్ళాం కదా తిరుపతి. అప్పుడు ఏమైందంటే వాడు నడవలేకపోయాడు, చాలా మెట్లు ఉంటాయి కదండి, పిల్లల వల్ల కాదు కదా. చైత్ర కొంచెం ఈజీగానే నడిచింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఆ మెట్లన్నీ ఎక్కాల మమ్మల్ని తీసుకెళ్తే అని వాడు ఇప్పుడే షాక్ అవుతున్నాడు అనమాట. తిరుపతి వెళ్తున్నావా మేము కూడా అని చెప్పేసి. మిమ్మల్ని తీసుకొని వెళ్ళట్లేదు, మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, డాడీ నేను వెళ్ళేసి వస్తాం. కుదిరితే ఎన్ని రోజులు? 3 days అంతే అంతే, 3 days. కుదిరితే ఈ వీక్ వెళ్తాం, లేదంటే నెక్స్ట్ వీక్ వెళ్తాం. మమ్మల్ని తీసుకెళ్ళి ఉంటే అదే చాలు. ఆయన దైవ దర్శనం చేసుకొని వస్తే మంచిది. కాకపోతే మీరు ఏం చేయరా, ఏమైనా చెప్తావా వాళ్ళకి? మేఘాలా? సరే వెళ్దామా బయటికి, కొంచెంసేపు కలిపేద్దాం. ఓకే, ఆఫ్ చేస్తున్నా.
ఇంకా అట్లా శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం పూజ అయితే చేసేసామండి. చేసుకున్న తర్వాత అదే చిద్వి ఇందాక తిరుపతి విషయం గురించి మాట్లాడుతుంటే వెళ్ళి రావాలి అని చెప్పేసి అన్నాను కదా, అన్ని స్టెప్స్ ఎక్కాల్సి వచ్చిద్దని అలా అన్నాడేమో అని చెప్పేసి అన్నాను కదా. తర్వాత కెమెరా ఆఫ్ చేసిన తర్వాత చెప్తున్నాడు అనమాట, అమ్మ స్టెప్స్ ఒక్కటే కాదు మా మళ్ళీ గుండు చేపిస్తామేమో అని చెప్పేసి భయం వేసి అలా అన్నాను. మళ్ళీ గుండు వద్దుమా అని చెప్పేసి వాళ్ళ స్కూల్లో ఎగతాలు చేస్తున్నారంట, అందుకని మళ్ళీ గుండు వద్దుమా నేను చేయించుకోను, నువ్వు మళ్ళీ గుండు అని చెప్పేసి అన్న, మాకు తిరుపతి వెళ్తే గుండు చేయిస్తామేమో అని చెప్పేసి భయం వేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. లేరా మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు అంటే అమ్మయ్య అని చెప్పేసి అంటున్నాడు అనమాట. వాడికి ఎందుకనో అంతకుముందు ఎక్కువగానే ఇష్టంగానే చేయించుకునేవాడు, కానీ ఈ మధ్య కొంచెం తెలుస్తుంది కదా, నాకు గుండు వద్దు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇంకా మనం పూజ చేసిన తర్వాత తలుపులేసి బయటకు వచ్చేస్తాం కదండి, ఒక 5 minutes అలాగా. 5 minutes ఏం అవసరం లేదులే, కానీ మనం కొంచెం బయట ఉంటాం కదా, అంటే మనం పెట్టిన నైవేద్యాన్ని ఏదైనా ఉంటే, అంటే ఏదైనా అండి, పలహారాలు చేసినా చేయకపోయినా ఉన్నది ఏదో పెడతాం కదా, చిన్న బెల్లం ముక్క అయినా సరే, అదేంటంటే స్వామివారు వచ్చి అమ్మవారు వచ్చి స్వీకరిస్తారు అనేది ఒక చిన్న నమ్మకం అనమాట. మనం అట్లా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చి, అంటే మా సైడ్ ఇలానే ఉంటుంది, మరి మీరు అలా చేస్తారో లేదో నాకు తెలియదు, మీరే కామెంట్ చేయాలి, చెప్పాలి. మరి పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు తలుపేసి బయటకు వచ్చేస్తాం. మనం చేసిన నైవేద్యాలు కానీ ఇవన్నీ కూడా స్వామివారు వచ్చి తింటారని ఒక చిన్న నమ్మకం అనమాట. మా సైడ్ అలానే ఉంటుంది కాబట్టి ఇంకా అట్లా తలుపేసి బయటకు అయితే వచ్చేసాము. ఇది వచ్చేసరికి ఇప్పుడు చిన్న అంటే ఫంక్షన్ ఏం కాదు, చిన్న గెట్ టుగెదర్ లాంటిది ఉంది. దానికోసం అని చెప్పేసి ఇక్కడ నేను లంగాహోని ఒకటి తీసుకొని వచ్చా, అది మీకు చూపిస్తున్నా అనమాట. మా ఆయన మొత్తం అంతా కవర్ చేయాలి అని చెప్పేసి చెట్లు కొమ్మలు రెమ్మలు అంటే నేనే చెప్పా, కొంచెం మంచిగా ఉంటుంది కదా ఫ్రేమ్ అన్నట్టు చెప్తే, అసలు లంగాహోనిని కొంచెం దగ్గర నుంచి అస్సలు వీడియో తీయలేదు, అందుకని మీకు అర్థం కావట్లేదేమో. చాలా బాగుందండి, మంచి ఇది వచ్చేసరికి గ్రీన్ అనమాట, లైట్ గ్రీన్, తర్వాత రెడ్ చున్నీ వచ్చింది. చాలా బాగుంది, కాంబినేషన్ కూడా బాగుంది, నాకు నచ్చింది, అందుకనే తీసుకున్నాను. కట్ వర్క్ వచ్చింది మనకి, థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు. బాగుందనే అనిపించింది మరి నాకు. అంటే వేరే వాళ్ళ కోసం ఎవరికైనా మనం ఇలా తీసుకెళ్తున్నాము అని అంటే వాళ్ళకి నచ్చిద్దో లేదో అని కూడా ఆలోచిస్తాం అనమాట. కానీ ఈసారి మాత్రం నాకు నచ్చింది, అందుకనే తీసుకున్నా, గిఫ్ట్ ఇవ్వాలి కదా అన్నట్టుగా తీసుకున్నాను. అదే మీకు కూడా ఒకసారి చూయిద్దాము అని చెప్పేసి ఓపెన్ చేశాను అనమాట. నేను కూడా చూడలేదండి, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం డ్యామేజ్ ఏమైనా ఉంది, ఒక్కోసారి చెప్పలేము కదా, అందుకని ఓపెన్ చేసి చూసాను అనమాట, డ్యామేజ్ ఏమైనా ఉందేమో అని చెప్పేసి. ఏం లేదు, చాలా బాగుంది. సరే ఇంకా తీసుకెళ్దాము అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా అనమాట. చైత్రాన్ని చూద్దురా అంటే అన్ని కదిలిస్తుంది, నిన్ను పిలిచే తప్పు చేశాను, నువ్వు వెళ్ళిపో అని పంపించేసా. అందరం అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నామండి. వచ్చిన తర్వాత మాట్లాడతా, అక్కడైతే వీడియోస్ ఏమి షూట్ చేయనులే, కానీ వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను అనమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అంటే నాకు చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్, డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా లేట్ అయిపోయిందండి, ఇంకా లేట్ చేస్తే మా ఆయన తిట్టేటట్టున్నాడు, అందుకనే వెళ్ళిపోతున్నాం అనమాట. వచ్చిన తర్వాత మాట్లాడతా, బాయ్. వెళ్ళొచ్చామండి, కానీ నేను మాట్లాడదాం అనుకున్నాను. అంటే మేము రావడమే మంచి ఎండలో వచ్చాము, ఎండలో వచ్చేసరికి ఇంకా నేను వీడియో ఏమీ తీయలేకపోయాను, ఏమీ మాట్లాడలేకపోయాను అనమాట. అందులోనూ ఏంటంటే నాకు ఈ 2 రోజుల నుంచి కొంచెం అంత నిద్ర కూడా సరిలేదు, నిద్ర పట్టలేదు, కొంచెం పిచ్చిగా ఉంది. ఈ ఎండలో వచ్చాం కదా, ఎడిటింగ్ వర్క్ ఏదో ఉంటే జస్ట్ అట్లా ఎడిటింగ్ వర్క్ వరకు చేసుకున్నా, ఇంకంతే నాకే తెలియకుండా పడుకొని నిద్రపోయాను అనమాట. తీరా చూస్తే టైం వచ్చేసరికి 4:35 అట్లా అయిపోయింది. అర్రే పడుకున్నానా అని చెప్పేసి అనుకున్నా అనమాట. ఇంకా వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు. రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఫేస్ వాష్ చేసుకొని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకొని హ్యాపీగా ఒక 2 hours 3 hours పడుకున్నా అండి. చక్కగా మంచిగా నిద్ర పట్టింది. లేచేసరికి 4:35 అయిందని చెప్పాను కదా. పిల్లలు నాకు తెలిసి ఇంకొక 1 hour 1.5 hour వచ్చేస్తారు. వాళ్ళనైతే అక్కడే వదిలిపెట్టి వచ్చేసాం కాబట్టి బండి మీద సెట్ అవ్వలేదు, కుదరలేదని చెప్పాను కదా, ఇంకట్లా మేమిద్దరమే వచ్చేసాము. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందేనా అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను వీడియోలో చెప్పాను కదా, డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది, డబ్బు లేకపోతే ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి. మనం ఏమైనా మాట్లాడినా కూడా వాళ్ళకి తప్పులాగే అనిపిస్తూ ఉంటుంది, మన మాట పట్టించుకోరు, మనల్ని పట్టించుకోరు. ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్ చేయండి. అంటే చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే అయ్యి ఉంటుంది, సొంత వాళ్ళే చాలామంది పట్టించుకోరు కదా. మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా.